హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. సో ఇవాళ అయితే ఒక మంచి జాబ్ నోటిఫికేషన్ అయితే మేము ముందుకు తీసుకొచ్చాను. సో ఆ నోటిఫికేషన్ వచ్చేసి మనకి జెన్పాక్ట్ నుంచి జాబ్ వేకెన్సీస్ అనేది పడ్డాయి. సో ఎవరైతే 10th క్లాస్, ఇంటర్, బీటెక్, డిగ్రీ చేసి ఉంటారో సో వాళ్ళనేది అప్లై చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, వీడియోని అయితే ఎవరు స్కిప్ చేయకండి, పూర్తిగా వినండి. అయితే చాలా మంచి నోటిఫికేషన్, ఇదైతే ఎవ్వరూ మిస్ కాకండి. ఇంటర్వ్యూ ఎట్లా క్రాక్ చేయాలి ఏందనేది పూర్తిగా మీకు నేను డీటెయిల్గా చెప్తాను. సో ఇది వచ్చేసి ప్రాసెస్ అసోసియేట్కి సంబంధించిన జాబ్. సో ప్రాసెస్ అసోసియేట్కి సంబంధించిన జాబ్. ఇది జస్ట్ చాటింగ్ చేస్తే సరిపోతుంది అంతే. సో ఇంకా టాపిక్లోకి వెళ్దాం ఫ్రెండ్స్. జాబ్ నోటిఫికేషన్ వచ్చేసి అయితే మనకి ఉప్పల్లో మాత్రం ఉంటుంది. ఉప్పల్లో జెన్పాక్ట్ కంపెనీ ఉంది కదా, సో అక్కడైతే మనకి వాక్-ఇన్ ఇంటర్వ్యూ అనేది ఉన్నది. సో ఇక్కడ చూసుకుంటే మనకి వాక్-ఇన్ ఫర్ చాట్ ప్రాసెస్ ఆన్ 22 ఫిబ్రవరి. సో డేట్ అయితే గుర్తుపెట్టుకోండి, 22 ఫిబ్రవరికి అయితే మనకి వాక్-ఇన్ అయితే ఉన్నది. కంపల్సరీ అటెండ్ అవ్వండి. సరే కదా, మార్నింగ్ 11 o'clock నుంచి 1 o'clock వరకు అయితే అటెండ్ అవ్వండి. ఓకేనా. ఇక్కడ మీకు అడ్రస్ కావాలంటే ఈ అడ్రస్ని స్క్రీన్ షాట్ అయితే తీసుకోండి. జెన్పాక్ట్, ఐడియా, ఉప్పల్, ఎన్జీఆర్ఐ, హబ్సిగూడ, హైదరాబాద్, తెలంగాణ. సో ఇక్కడ మనం కనుక చూసుకుంటే వర్క్ లొకేషన్ వచ్చి హైదరాబాద్, వర్క్ ఫ్రమ్ ఆఫీస్ ఉంటుంది. అండ్ ఇక్కడ ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ వచ్చి ఎవరైతే ఫ్రెషర్స్ ఉంటారో, ఎవరైతే రీసెంట్గా బీటెక్ పాస్ అయి ఉంటారో సో వాళ్ళు అనేది అప్లై చేసుకోవచ్చు. డిగ్రీ, బీటెక్ అట్లా పాస్ అయిన వాళ్ళు అనేది అప్లై చేసుకోవచ్చు. సో ఈ జెన్పాక్ట్లో బెస్ట్ బెనిఫిట్ ఏంటంటే మనకి నైట్ షిఫ్ట్ అనే కాదు, డే షిఫ్ట్ కూడా ఉంటుంది. ఇది చాలా అంటే చాలా మంచి బెనిఫిట్. ఫ్లెక్సిబుల్ విత్ ఎనీ షిఫ్ట్. సో మీకు ఒకవేళ డే షిఫ్ట్ ఉంటే డే మాత్రం వెళ్ళాలి. ఒకవేళ నైట్ షిఫ్ట్ ఉంటే క్యాబ్ మాత్రం కంపల్సరీ ప్రొవైడ్ చేస్తారు. మీకు ఇంగ్లీష్ మాట్లాడడం వస్తే చాలు, జస్ట్ చాటింగ్ చేస్తే సరిపోతుంది. చూడండి ఇక్కడ రెస్పాన్సిబిలిటీస్ వచ్చేసి మల్టిపుల్ చాట్స్ అట్ సేమ్ టైం. సో మనకి ఒకటేసారి 1 to 2 కస్టమర్స్ లేదా 3 కస్టమర్స్ అనేది ఉంటారు. సో వాళ్ళు ఒక క్వశ్చన్కి సంబంధించి అయితే వస్తారు. సో దానికి సంబంధించి మీరు అయితే ఆన్సర్ ఇవ్వాలి. ఒక టైం లిమిట్ ఉంటుంది. సో దీనికి కూడా ఆన్సర్ ఇవ్వాలి, అంత ఆడది కూడా ఆన్సర్ ఇవ్వాలి. సో అయిపోయిన తర్వాత వీళ్ళు సబ్మిట్ కొట్టేసి ఫస్ట్ క్లియర్ అయిపోతారు కదా, వీళ్ళిద్దరితో చాటింగ్ చేయాలి. సో అట్లా ఉంటుంది ప్రాసెస్. మంచి బెనిఫిట్ ఏంటంటే చాలా వరకు వేరే కంపెనీస్ అయితే బీటెక్ వాళ్ళు చేసిన వాళ్ళని అయితే తీసుకోవు, మెకానికల్ ఇంజనీరింగ్ అట్లా చేసి ఉంటారు కదా, సో వాళ్ళైతే తీసుకోరు. బట్ ఈ కంపెనీ అయితే తీసుకుంటుంది. చూడండి ఇక్కడ గ్రాడ్యుయేషన్ ఇన్ డిసిప్లిన్, ప్రిఫరెన్స్ బీటెక్ ఆర్ ఎనీ అదర్ టెక్ స్టూడెంట్స్ అయినా నాన్ టెక్ డిగ్రీ అయినా సరే, ఎవరైతే కంప్యూటర్ కోర్స్ సర్టిఫికేట్ ఉంటుందో సో వాళ్ళైతే అప్లై అనేది చేసుకోండి. జస్ట్ ఒక నాలెడ్జ్ ఉండాలి. ఏంటంటే మొబైల్స్ మీద నాలెడ్జ్ అనేది, ట్యాబ్లెట్స్ ఉంటాయి కదా, ల్యాప్టాప్, ఇయర్ బడ్స్, టీవీస్, మానిటర్స్, సౌండ్ బార్స్, మెమరీ కార్డు, రిఫ్రిజిరేటర్, వాషరు, డ్రయరు, సో వీటి గురించి వాళ్ళైతే క్వశ్చన్స్ అడుగుతారు. సో ఇది తీసుకుంటే దీంట్లో ఏం బెనిఫిట్స్ ఉంటాయి, ఇది తీసుకుంటే ఏం బెనిఫిట్స్ ఉంటాయి, సో ఆ బెనిఫిట్స్ అయితే మీరు ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పాలి అంతే. అదే దాంట్లో నాన్ వెజ్ ప్రాసెస్ వచ్చేసి చార్జ్ చేయడం అంతే సింపుల్గా. అయితే ఎప్పుడైతే ఇంటర్వ్యూ అటెండ్ అవుతారో అప్పుడు మీరైతే రెజ్యూమ్స్ అయితే ఒక 3 అప్డేటెడ్ రెజ్యూమ్స్ అయితే తీసుకొని వెళ్ళండి. సో పాస్పోర్ట్ అయితే ఒక 3 ఫోటోస్ తీసుకెళ్ళండి. ఒరిజినల్ ఆధార్ కార్డ్ ఎంట్రీ కోసం చూపించడానికి ఆధార్ కార్డ్ తీసుకెళ్ళండి. జిరాక్స్ కూడా ఒక 2 కాపీస్ తీసుకొని వెళ్ళండి. సో ఇదైతే 1 డేలో ఇంటర్వ్యూ అయిపోతుంది. మీకు ఒక 2 to 3 డేస్లో అయితే వాళ్ళు అనేది ఎమర్జెన్సీ ఉంది కాబట్టి కంపల్సరీ జాయినింగ్ చేసుకుంటారు. అయితే నాకు కంపల్సరీ జాబ్ రావాలి, నేను జాబ్ చేయాలి, నాకు ఇట్లా మనీకి ప్రాబ్లం ఉంది, ఇంట్లో ఫ్యామిలీ చూసుకోవాలి అనుకున్న వాళ్ళకి అయితే నేను మంచి ఒక ఇంటర్వ్యూ ఎట్లా క్రాక్ చేయాలో నేను చెప్తాను. సో మీరేం చేస్తారంటే ఫస్ట్ సెల్ఫ్ ఇంట్రడక్షన్ అయితే నేర్చుకోండి. మీ గురించి అడుగుతారు కదా, సెల్ఫ్ ఇంట్రడక్షన్ నేర్చుకున్న తర్వాత వాళ్ళైతే కొన్ని క్వశ్చన్స్ అడుగుతారు, ఒకటో రెండో. సో వచ్చేసి ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి చైల్డ్హుడ్ లైఫ్. మీ చైల్డ్హుడ్ లైఫ్ ఎలా జరిగింది, చైల్డ్హుడ్ లైఫ్ గురించి అడుగుతారు. సో అదైతే ఎక్స్ప్లెయిన్ చేయండి. చైల్డ్హుడ్ లైఫ్లో నేను ఇలా ఉన్నాను, అలా ఉన్నాను, ఇలా ఆడేవాడిని, అలా ఏదో ఒకటి. ఓకేనా. సో ఇంకొకటి నెక్స్ట్ వచ్చేసి అది అడగకపోతే ఎన్విరాన్మెంట్ ఉంటుంది కదా, ఎన్విరాన్మెంట్, నేచర్ గురించి అడుగుతారు. దాని గురించి ఒక టాపిక్ అయితే నేర్చుకోండి. ఆ టాపిక్ ఏదో ఒకటి ఒక 1 minute మాట్లాడమంటారు, 1 minute మాట్లాడండి సరిపోతుంది. సోషల్ మీడియా గురించి అడుగుతారు. మీ ఒపీనియన్ ఏంటి సోషల్ మీడియా మీద అని అడుగుతారు. అంటే యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్, సో ఇట్లా ఉంటాయి కదా, దీంట్లో అడ్వాంటేజెస్, డిసడ్వాంటేజెస్ అనేది వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయండి. సింపుల్గా ఉంటుంది. మీకు ప్యాకేజ్ కూడా వాళ్ళే మాట్లాడేస్తారు. మీకు ఓకే అయితే మాత్రం జాయినింగ్ అవ్వచ్చు. సో ఫ్రెండ్స్, చాలామంది వీడియో చూస్తున్నారు కానీ వీడియోని అయితే లైక్ చేయడం లేదు. సో మీరు వీడియోని లైక్ చేయడం ద్వారా చాలామందికి రీచ్ అవుతుంది. ఎవరికైతే జాబ్ లేదో సో వాళ్ళకనేది రీచ్ అవుతుంది. సో 100 మందిలో ఒక 5 మందికి జాబ్ వచ్చినా హ్యాపీయే కదా. సో అలా అనుకొని షేర్ చేయండి, వీడియోని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.